ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కేంద్ర కేబినెట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా భారీ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. రైల్వే, రోడ్డు రవాణా, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి కేంద్రం ప్రకటించిన నిర్ణయాలతో ఏపీకి లబ్ధి చేకూరనుంది. దేశవ్యాప్తంగా కొత్త రైల్వే ప్రాజెక్టులు విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో భాగంగా రాజమండ్రి, విశాఖపట్నం మధ్య అత్యంత రద్దీగా ఉండే మార్గంలో 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. సుమారు 190 కిలోమీటర్లు సాగే ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం 9,889 కోట్లు కేటాయించింది. దీనివల్ల ప్రయాణికుల రద్దీ తగ్గడమే కాకుండా సరుకు రవాణా వేగం పెరిగి వాణిజ్యపరంగా రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అలాగే గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మించనున్న భారీ వంతెన ఈ ప్రాంత రవాణా ముఖ చిత్రాన్ని మార్చనుంది. నయా గోదావరి జీ పై ఏక్ నయా బ్రిడ్జ్ బనేగా 4.3 కిలోమీటర్ లంబా. ఏపీలోని ప్రధాన ఓడరేవులైన కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టులకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేసింది. దానికోసం 9,889 కోట్ల భారీ వ్యయంతో 198 కిలోమీటర్ల మేర ప్రత్యేక కారిడార్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే పోర్టుల నుంచి సరుకు రవాణా మరింత సులభతరం కావడమే కాకుండా పారిశ్రామిక హబ్ లకు కొత్త ఊపిరి అందనుంది. 198 किलोमीटर्स की रूट लेंथ है. बड़ा प्रोजेक्ट है. 9,889 करोड़ रुपीस का प्रोजेक्ट है. जो डिस्ट्रिक्ट्स इससे बेनिफिटेड होंगी, ईस्ट गोदावरी, कोनसीमा, काकीनाडा, అనకపల్లి, విశాఖపట్నం, ये सारी डिस्ट्रिक्ट्स इससे बेनिफिट होगी. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2% డిఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్రంలోని లక్షలాది మంది కేంద్ర ఉద్యోగులకు ఆర్థికంగా ఊరటనివ్వనుంది.